మరి కాసేపట్లో ఈ ఆటోలను సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. క్లీన్ ఏపీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి చెత్త సేకరణ కోసం ఈ ఆటోలను ప్రభుత్వం తీసుకొనొచ్చింది. మొత్తం 516 ఈ ఆటోలను ప్రభుత్వం అందించనుంది. మరి కాసేపట్లో ఈ ఆటోలను సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. క్లీన్ ఏపీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి చెత్త సేకరణ కోసం ఈ ఆటోలను ప్రభుత్వం తీసుకొచ్చింది. మొత్తం 516 ఈ ఆటోలను ప్రభుత్వం అందించనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, క్లీన్ ఏపీలో భాగంగా ఈ ఆటోలనైతే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ ఉండాలనే లక్ష్యంతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగా చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్ చేసే దృఢ సంకల్పంతో పరివారణ సిద్ధంగా ఉంటూ చిన్న మున్సిపాలిటీలు సైతం నిర్వహణ భారం తగ్గే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ఈ ఆటోల పంపిణీకి ఈ రోజు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభోత్సవం చేయడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలకు 21.18 కోట్ల వ్యయంతో 516 ఈ ఆటోలను 500 కేజీల సామర్థ్యం గల 516 ఈ ఆటోల పంపిణీకి సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళా సాధికారత పెద్దపేట వేస్తూ ఈ ఆటోల డ్రైవర్లుగా మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా జగనన్న స్వచ్ఛంద సంకల్పంలో భాగంగా ఇప్పటికే 72 కోట్ల వ్యయంతో 123 మున్సిపాలిటీలు 40 లక్షల కుటుంబాలకు కడి ఆనిక వ్యర్థాల నిలయము ఆకుపచ్చ ఎరుపు రంగ పంపిణీ నిర్వహించడం జరిగింది. ఈ రోజు నూతనంగా చూసినట్లయితే కనుక మొత్తం 220 కోట్ల రూపాయలతోటి 36 మున్సిపాలిటీలకు గాను ఈ ఆటోల పంపిణీకి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జెండా ఊపి ఈ ఆటోలను ప్రారంభించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 66 మున్సిపాలిటీల్లో 1455 కోట్లతోటి 206 ఎస్టీ లోపు జనాభా ఉన్నటువంటి 55 మున్సిపాలిటీలకు డిస్ట్రిక్టింగ్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చాలనేది దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.